ఆధార్ కార్డులో సంచలన మార్పులు. ఆధార్ కార్డులను జారీ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ వ్యవస్థలో భారీ మార్పులు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నూతన మార్పులు డిసెంబర్ 2025 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతదేశంలోని ప్రతి ఆధార్ హోల్డర్ కి ఆధార్ వినియోగం మరింత సురక్షితంగా మారనుంది. కొత్త ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఉండవు. UIDAI కొత్త రకమైన ఆధార్ కార్డు రూపకల్పనపై పనిచేస్తోంది. ఈ కొత్త ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారం ముద్రించబడదు. దాని బదులుగా కార్డులో వ్యక్తి ఫోటో మరియు ఒక ప్రత్యేక QR కోడ్ మాత్రమే కనిపిస్తుంది. సాధారణంగా హోటల్ బుకింగ్, సిమ్ కార్డ్ కొనుగోలు, బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ వంటి చిన్న పనుల కోసం మనం ఆధార్ కార్డు కాపీ ఇస్తూ ఉంటాం. ఇది కొన్నిసార్లు ఇతరుల చేతికి వెళ్లి దుర్వినియోగం అవుతుంది. ఇప్పటికే కొన్ని ఫేక్ ఆధార్ కార్డులతో కొంతమంది విదేశీయులు భారతీయులుగా చెలామణి అవుతూ దాంతో ఓటర్ కార్డు పొందుతున్నారు. దాంతో ఎన్నికలను, దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. అలా ఆధార్ కార్డుతో ఇల్లీగల్ పనులు చేస్తున్న వారి ఆటలు ఇకపై చెల్లవు. మార్పుతో గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల ప్రజలు ఆధార్ సేవా కేంద్రాల వరకు వెళ్లాల్సిన తిప్పలు తప్పించుకోగలరు. ఇంటి నుంచే పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి జనాభా వివరాలను సులభంగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డులో సంచలన మార్పులు. ఆధార్ కార్డులను జారీ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ వ్యవస్థలో భారీ మార్పులు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నూతన మార్పులు డిసెంబర్ 2025 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతదేశంలోని ప్రతి ఆధార్ హోల్డర్ కి ఆధార్ వినియోగం మరింత సురక్షితంగా మారనుంది. కొత్త ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఉండవు. UIDAI కొత్త రకమైన ఆధార్ కార్డు రూపకల్పనపై పనిచేస్తోంది. ఈ కొత్త ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారం ముద్రించబడదు. దాని బదులుగా కార్డులో వ్యక్తి ఫోటో మరియు ఒక ప్రత్యేక QR కోడ్ మాత్రమే కనిపిస్తుంది. సాధారణంగా హోటల్ బుకింగ్, సిమ్ కార్డ్ కొనుగోలు, బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ వంటి చిన్న పనుల కోసం మనం ఆధార్ కార్డు కాపీ ఇస్తూ ఉంటాం. ఇది కొన్నిసార్లు ఇతరుల చేతికి వెళ్లి దుర్వినియోగం అవుతుంది. ఇప్పటికే కొన్ని ఫేక్ ఆధార్ కార్డులతో కొంతమంది విదేశీయులు భారతీయులుగా చెలామణి అవుతూ దాంతో ఓటర్ కార్డు పొందుతున్నారు. దాంతో ఎన్నికలను, దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. అలా ఆధార్ కార్డుతో ఇల్లీగల్ పనులు చేస్తున్న వారి ఆటలు ఇకపై చెల్లవు. మార్పుతో గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల ప్రజలు ఆధార్ సేవా కేంద్రాల వరకు వెళ్లాల్సిన తిప్పలు తప్పించుకోగలరు. ఇంటి నుంచే పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి జనాభా వివరాలను సులభంగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డులో సంచలన మార్పులు. ఆధార్ కార్డులను జారీ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ వ్యవస్థలో భారీ మార్పులు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నూతన మార్పులు డిసెంబర్ 2025 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతదేశంలోని ప్రతి ఆధార్ హోల్డర్ కి ఆధార్ వినియోగం మరింత సురక్షితంగా మారనుంది. కొత్త ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఉండవు. UIDAI కొత్త రకమైన ఆధార్ కార్డు రూపకల్పనపై పనిచేస్తోంది. ఈ కొత్త ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారం ముద్రించబడదు. దాని బదులుగా కార్డులో వ్యక్తి ఫోటో మరియు ఒక ప్రత్యేక QR కోడ్ మాత్రమే కనిపిస్తుంది. సాధారణంగా హోటల్ బుకింగ్, సిమ్ కార్డ్ కొనుగోలు, బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ వంటి చిన్న పనుల కోసం మనం ఆధార్ కార్డు కాపీ ఇస్తూ ఉంటాం. ఇది కొన్నిసార్లు ఇతరుల చేతికి వెళ్లి దుర్వినియోగం అవుతుంది. ఇప్పటికే కొన్ని ఫేక్ ఆధార్ కార్డులతో కొంతమంది విదేశీయులు భారతీయులుగా చెలామణి అవుతూ దాంతో ఓటర్ కార్డు పొందుతున్నారు. దాంతో ఎన్నికలను, దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. అలా ఆధార్ కార్డుతో ఇల్లీగల్ పనులు చేస్తున్న వారి ఆటలు ఇకపై చెల్లవు. మార్పుతో గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల ప్రజలు ఆధార్ సేవా కేంద్రాల వరకు వెళ్లాల్సిన తిప్పలు తప్పించుకోగలరు. ఇంటి నుంచే పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి జనాభా వివరాలను సులభంగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డులో సంచలన మార్పులు.
ఆధార్ కార్డులను జారీ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ వ్యవస్థలో భారీ మార్పులు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నూతన మార్పులు డిసెంబర్ 2025 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతదేశంలోని ప్రతి ఆధార్ హోల్డర్ కి ఆధార్ వినియోగం మరింత సురక్షితంగా మారనుంది. కొత్త ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఉండవు. UIDAI కొత్త రకమైన ఆధార్ కార్డు రూపకల్పనపై పనిచేస్తోంది. ఈ కొత్త ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారం ముద్రించబడదు. దాని బదులుగా కార్డులో వ్యక్తి ఫోటో మరియు ఒక ప్రత్యేక QR కోడ్ మాత్రమే కనిపిస్తుంది. సాధారణంగా హోటల్ బుకింగ్, సిమ్ కార్డ్ కొనుగోలు, బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ వంటి చిన్న పనుల కోసం మనం ఆధార్ కార్డు కాపీ ఇస్తూ ఉంటాం. ఇది కొన్నిసార్లు ఇతరుల చేతికి వెళ్లి దుర్వినియోగం అవుతుంది. ఇప్పటికే కొన్ని ఫేక్ ఆధార్ కార్డులతో కొంతమంది విదేశీయులు భారతీయులుగా చలామణి అవుతూ దాంతో ఓటర్ కార్డు పొందుతున్నారు. దాంతో ఎన్నికలను, దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. అలా ఆధార్ కార్డుతో ఇల్లీగల్ పనులు చేస్తున్న వారి ఆటలు ఇకపై చెల్లవు. మార్పుతో గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల ప్రజలు ఆధార్ సేవా కేంద్రాల వరకు వెళ్లాల్సిన తిప్పలు తప్పించుకోగలరు. ఇంటి నుంచే పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి జనాభా వివరాలను సులభంగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డులో సంచలన మార్పులు. ఆధార్ కార్డులను జారీ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ వ్యవస్థలో భారీ మార్పులు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నూతన మార్పులు డిసెంబర్ 2025 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతదేశంలోని ప్రతి ఆధార్ హోల్డర్ కి ఆధార్ వినియోగం మరింత సురక్షితంగా మారనుంది. కొత్త ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఉండవు. UIDAI కొత్త రకమైన ఆధార్ కార్డు రూపకల్పనపై పనిచేస్తోంది. ఈ కొత్త ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారం ముద్రించబడదు. దాని బదులుగా కార్డులో వ్యక్తి ఫోటో మరియు ఒక ప్రత్యేక QR కోడ్ మాత్రమే కనిపిస్తుంది. సాధారణంగా హోటల్ బుకింగ్, సిమ్ కార్డ్ కొనుగోలు, బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ వంటి చిన్న పనుల కోసం మనం ఆధార్ కార్డు కాపీ ఇస్తూ ఉంటాం. ఇది కొన్నిసార్లు ఇతరుల చేతికి వెళ్లి దుర్వినియోగం అవుతుంది. ఇప్పటికే కొన్ని ఫేక్ ఆధార్ కార్డులతో కొంతమంది విదేశీయులు భారతీయులుగా చలామణి అవుతూ దాంతో ఓటర్ కార్డు పొందుతున్నారు. దాంతో ఎన్నికలను, దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. అలా ఆధార్ కార్డుతో ఇల్లీగల్ పనులు చేస్తున్న వారి ఆటలు ఇకపై చెల్లవు. మార్పుతో గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల ప్రజలు ఆధార్ సేవా కేంద్రాల వరకు వెళ్లాల్సిన తిప్పలు తప్పించుకోగలరు. ఇంటి నుంచే పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి జనాభా వివరాలను సులభంగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి.